క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి పాఠంలో మనము సంఖ్యాకాండము 7-8 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనము ఆరాధన అంటే ఏమిటో నేర్చుకుంటాం. ఆరాధన అంటే కానుకలు అర్పించడం మాత్రమే కాదు, బలియాగం ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉండడం. 7వ అధ్యాయము సుదీర్ఘమైనది. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు అధిపతులు కానుకలు అర్పణలు దేవుని మందిరానికి తీసుకురావడం, వారికి అప్పగించడం చూస్తాం. ఈ అధ్యాయమంతా ఎవరెవరు ఏ అర్పణలు తెచ్చారో వాటి ప్రాముఖ్యత ఏమిటో మీరు గ్రహిస్తారు. ఇక 8వ అధ్యాయంలో దీపవృక్షం గురించి చెప్పబడింది. ఈ దీపకాంతి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. వెలిగించబడిన దీపాలు పరిశుద్ధాత్మకు సంకేతం. ఈ అధ్యాయాన్ని చివరి వరకు గమనిస్తే లేవీలు శుద్ధి చేయబడిన వారై మందిరంలో సేవ కొరకు ప్రతిష్ఠితులు కావడం చూస్తాం. ఇశ్రాయేలీయులలో నుండి లేవీలు దేవుని పరిచర్యకు ప్రత్యేకించబడ్డారు. తన పరిచర్య చేయగోరువారు మొదట 4 విధాలుగా పవిత్రపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిది జలప్రోక్షణ, రెండవది శరీరమంతా గొరిగించుకోవడం, మూడవది బట్టలు ఉదుక్కోవడం, నాలుగవది పాప పరిహారార్థమై ఒక కోడెను బలిగా అర్పించడం. ఈ అధ్యాయంలో దేవుని సేవకు అంకితమైన వారు ఎలా జీవించాలి, ఆయన సన్నిధిలో ఎలా నడుచుకోవాలి అనే విషయాలు చెప్పబడ్డాయి. ఈ విధంగా ఎన్నో శ్రేష్టమైన సత్యాలను నేటి పాఠంలో వినడానికి మనము సిద్ధపడదామా? క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. సంఖ్యాకాండం 7వ అధ్యాయం చూడండి. మోషే గుడారాన్ని నిర్మించి 1 నెల రోజులైంది. 2వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు గుడారం నిర్మాణం పూర్తి అయింది. ఇప్పుడు ఇది 2వ నెల. ఈ 7వ అధ్యాయం పంచగ్రంథాలన్నిటిలోకి పెద్దది. అధిపతులు తెచ్చి ఇచ్చిన అర్పణలు వివరాలు ఇందులో ఉన్నాయి. యూదాతో ఆరంభమై నఫ్తాలీతో ముగుస్తుంది. అసలు ఆరాధన అంటే ఏమిటి? దేవుని చేతికి ఏదో కానుక తెచ్చి ఇవ్వటం మాత్రం కాదు, బలియాగం ద్వారా సహవాసం ఆరాధనకు ఆధారం. దేవుని పవిత్రతను ఈ అధ్యాయం మరొకసారి నొక్కి చెబుతున్నది. ఎన్ని వస్తువులు ఎవరు తెచ్చినా పరిశుద్ధ వస్తువులు కహాతీయులే మోయాలి. యాజకులు అతి పరిశుద్ధమైన వాటిని భద్రపరుస్తారు, వాటిని కప్పి ఉంచుతారు. దేవుడు అతి పరిశుద్ధ స్థలం నుండి మాట్లాడతాడు. మోషే దేవుని స్వరం విన్నాడు, స్వరూపం చూడలేదు. ఇంకా 8వ అధ్యాయమంతా లేవీయుల అభిషేక కార్యక్రమం. ఇది లేవీయ కాండం 8వ అధ్యాయంలాగే ఉంటుంది. ఇదంతా శుద్ధి కార్యక్రమం. లేవీయులు జ్యేష్ఠ కుమారునికి ప్రత్యామ్నాయం. వివరాలు వినండి. బైబిల్ మొత్తంలోకి 119వ కీర్తన చాలా దీర్ఘమైంది. ఈ కీర్తన అంతా దేవుని వాక్యాన్ని గురించే చెబుతుంది. సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో 89 వచనాలున్నాయి. ఇది కూడా సుదీర్ఘమైన అధ్యాయం. అధిపతుల కానుకలేవో వరుసగా చెప్పబడింది. అధిపతులందరి పేర్లు చెప్పబడ్డాయి. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 1-2 వచనాలు, 11 నుండి 17వ వచనం వరకు వినండి. మోషే మందిరాన్ని నిలువబెట్టడం ముగించి దానిని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ, బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులు, గోత్ర ప్రముఖులు, లెక్కింపబడిన వారి మీద అధిపతులు అయిన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములు తెచ్చారు. బలిపీఠాన్ని ప్రతిష్ఠించడానికి వారిలో ఒక్కొక్క ప్రధాని ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పించాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడును అయిన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను,
నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులాల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాడు. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణం. ఈ నయస్సోను ఎవరు? అతని పుట్టుపూర్వోత్తరాలేమిటి? వివరాలు మనకంతగా తెలియవు, కాని దేవుడు అతని పేరును రాసిపెట్టాడు. ఈ అర్పణల జాబితా వింటుంటే మీకేమనిపిస్తోంది? ఏదో పద్దు పుస్తకం తెరిచి చదువుతున్నట్లు ధ్వనిస్తోందా? అవును గాని దేవుడు ఇదంతా మన కోసమే గదా వివరాలతో రాసిపెట్టి ఉంచాడు. ఇప్పుడు 18వ వచనం. 2వ రోజున అర్పణము తెచ్చినవాడు సూయారు కుమారుడు, ఇశ్శాఖారీయులకు ప్రధాని అయిన నెతనేలు. ఇతడేమి చేశాడు? తనకు ముందు అధిపతి ఏమి తెచ్చాడో తను అదే అర్పణ తెచ్చాడు. ఎందుకు దేవుని వాక్యం ప్రతి ఒక్కరూ తెచ్చింది మళ్ళీ మళ్ళీ అదే జాబితా చెబుతున్నది? అదే డిటో అనవచ్చుగా. ఒక చెంచా ధూపద్రవ్యం తెచ్చినా అది గ్రంథస్థం చేశాడు దేవుడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 3వ వచనం. యేసు ప్రభు ఏమన్నాడు? నీవైతే ధర్మము చేసేటప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తం నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. నిజమే, 2 చేతులు ఇచ్చేది బహు కొంచెమైనప్పుడు ఈ చెయ్యి ఆ చేతికి చెప్పటానికి మటుకేముంది గనక? కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఈ 2 ఒకదాన్ని చూచి ఒకటి సిగ్గుపడాలి, అంతే. కొంచెమైనా గొప్పైనా నీవిచ్చింది, నీవు చేసింది దేవుడు రాసిపెట్టి ఉంచుతాడు. జాగ్రత్త. లూకాసు వార్తలోని సంఘటన. అందరూ కానుకలు వేస్తుంటే ప్రభు పరిశీలనగా చూస్తున్నాడు. ఎందుకలా చూస్తున్నాడు? ఆలయానికి ఆయనే ప్రభువు గనుక, మహిమ రాజు గనుక అంతా పర్యవేక్షించడానికి ఆయనకు అధికారం ఉంది. ప్రజలేమి ఇస్తున్నారో, ఎందుకు, ఎలా ఇస్తున్నారో ఆయన పరీక్షిస్తున్నాడు. ఎందరో ధనికులు పెద్ద మొత్తాలు హుండీలో వేస్తున్నారు. అదంతా ప్రభువు గమనిస్తున్నాడు. ఇంతలోకే ఒక బీద విధవరాలు వచ్చింది. కానుక తెచ్చింది. ఎంత తెచ్చింది? ఏమిటా కానుక? 2 కాసులు. 200 కాదు, 2000 కాదు, 2 కాసులు. ఆ దేవాలయం ఎంత ఘనమైనది! ఆ కట్టడం వైభవం వర్ణనాతీతం. దానితో పోల్చి చూస్తే ఈమె తెచ్చిన 2 కాసులు ఏపాటివి? కాని ప్రభు అలా అంచనా వేయలేదు. ఆయన దృక్పథం వేరు, ఆయన విలువలు వేరు. ఆమె తనకున్నదంతా ఇచ్చివేసింది. ఆమె త్యాగం యేసు ప్రభువు దృష్టిని ఆకర్షించింది. అందరిలో ఆమె ఇచ్చిందే ఎక్కువ అన్నాడు యేసు ప్రభువు. నీవు ఎంత మిగుల్చుకున్నావు అని ప్రభువు చూస్తున్నాడు. రహస్యాలు ఆయన కంటికి మరుగు కానేరవు. బీద విధవరాలి కానుక పరలోకపు లెక్కకు చేర్చబడింది. ధనికులారా, ఆమెలాగా ఇస్తే మేము బీద విధవరాండ్లమైపోతామే అని భయమా? ఆమె బీద విధవరాలు కాదు, పరలోకంలో గొప్ప ఐశ్వర్యవంతురాలు. ఆమెకు జేజేలు చెప్పండి. ఇచ్చిన తర్వాత ఆమెకు ఏమీ మిగల్లేదు. కొంతమంది అంటారు, మేము ఎంత ఇస్తామో ఎవరికీ తెలియనక్కర్లేదు. ఈ భక్తి కబుర్లకు ప్రభువేమీ ప్రభావితుడు కాడు. బీద విధవరాలి కానుకకు విశ్వవ్యాప్తమైన ప్రశంస ప్రభువు నోట వెలువడింది. వినండి, ప్రభువు అంతా రాసి పెడుతున్నాడు. అందుకే మేము మళ్ళీ చెప్తున్నాము, సంఖ్యాకాండం 7వ అధ్యాయం కానుకల లెక్క, గ్రంథస్థం చేయబడిన ఖచ్చితమైన లెక్క. దేవుడు స్వయంగా అంటున్నాడు, చూడండి ఈ అధిపతి ఎంత ఇచ్చాడో. దాతృత్వానికి ప్రేరణ కలిగించే మహాధ్యాయం సంఖ్యాకాండం 7వ అధ్యాయం. మీరు తీరికగా కూర్చొని ఓపికగా ప్రతి వచనం చదివి చిట్ట చివర మీ పేరు కూడా రాసుకోండి.
అలా చేస్తారా? ఇప్పుడు మనం 8వ అధ్యాయంలోకి వచ్చేశాము. దీపవృక్షం వెలుగు చూడండి. లేవీయుల శుద్ధి కార్యక్రమం తిలకించండి. పరిశుద్ధ స్థలంలో దీపకాంతి. అరణ్య ప్రయాణానికి ఇదంతా సిద్ధపాటు. దేవుని వెలుగులో మన శుద్ధి, శుచి, అదే మన ఆత్మలకు రుచి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు వినండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. అన్నాడు, అహరోనుతో చెప్పు, దీపాలు వెలిగించేటప్పుడు ఆ 7 దీపాల వెలుగు దీపవృక్షానికి ముందు పడేటట్లు వాటిని వెలిగించాలి. అహరోను అలాగే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగానే అహరోను దీపవృక్షానికి ఎదురుగా దాని దీపాలను వెలిగించాడు. ఆ దీపవృక్షం బంగారు నగిషీ పని కలది. అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నగిషీ పని కలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షాన్ని చేయించాడు. ఆరాధన గుడారములోని వస్తువులన్నిటిలో దీపవృక్షం గొప్ప కళాఖండం. మేలిమి బంగారంతో తయారైనది. దాని కొమ్మలు బాదాము ఆకారంలో ఉన్నాయి. ప్రతి కొమ్మకు చివర ప్రదీపాలు వెలుగుతుంటాయి. వెలిగే ప్రదీప కాంతిలో ఆ దీపవృక్షం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీపవృక్షం యేసుక్రీస్తు గుణాతిశయాలను ప్రచురం చేసే వస్తువు. వెలిగించబడిన దీపాలు పరిశుద్ధాత్మకు సంకేతం. పరిశుద్ధాత్మ యేసు ప్రభు సౌందర్యాన్ని ప్రత్యక్షపరుస్తాడు. లోకానికి యేసు ప్రభు పరిశుద్ధాత్మను పంపినట్లు ఈ దీపవృక్షం వెలుగును బయటికి పంపుతున్నది. పరిశుద్ధాత్మ యేసు ప్రభు సంగతులే తీసుకొని మనకు చూపుతాడు. అది ఆయన పరిచర్య. అధిపతులు కానుకలు తెచ్చి ఇచ్చారు. లేవీయుల శుద్ధి కార్యక్రమం. ఈ 2 సంఘటనలకు మధ్య దీపవృక్ష కాంతి. ఎంత చక్కని ఏర్పాటు! దేవునికి స్తోత్రం. క్రీస్తు సన్నిధి కాంతిలోనే సమస్త కార్యక్రమాలు నిర్వహించాలి అనే పాఠం మనమిక్కడ నేర్చుకుంటాము. ఆయనకు మనమిచ్చే కానుకలు, మన సేవ అంతా యేసు సన్నిధి కాంతిలో కొనసాగే ప్రక్రియగా మనం గుర్తించాలి. ఆ విధంగా ప్రవర్తించాలి. అనగా దేవుని వాక్యానుసారంగా సమస్తము చేయాలి. సంఘ కార్యక్రమాలను దేవుని వాక్య ప్రకారం చెయ్యాలి గాని ఏవేవో చట్టాలు, సాంప్రదాయాలు, మానవ కల్పితమైన విధానాలు ప్రయోగించకూడదు. అది దేవుని పట్ల అపచారమే అవుతుంది. దీపవృక్షమంటే వెలుగు. నేను లోకానికి వెలుగును అన్నాడు ప్రభు. ఈ యేసు వెలుగు దేవుని వాక్యంలో ప్రత్యక్షమైంది. ఇప్పుడు లేవీయుల శుద్ధి కార్యక్రమం వివరించబడింది. లేవీయులిప్పుడు గంగాళం వద్దకు వచ్చి కడుక్కోవాలి. మొదట ఇత్తడి బలిపీఠం, తరువాత గంగాళం. ఇత్తడి బలిపీఠం యేసు ప్రభు శిలువకు చక్కని సంకేతం. దేవుని సేవకులు శుద్ధీకరించబడిన వారై ఉండాలి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచాలి. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను వాడుకోకముందు నిన్ను పవిత్రపరుచుకుంటాడు. దేవుడు ఏ విధంగా నిన్ను శుద్ధి చేస్తాడో అది ఆయన ఇష్టం. లేవీయులను ఎలా దేవుడు పవిత్రపరిచాడో వినండి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 7-8 వచనాలు. వారిని పవిత్రపరచడానికి నీవు వారికి చేయవలసినది ఏమనగా, వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షించాలి. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతా గొరిగించుకొని తమ బట్టలు ఉతుక్కొని పవిత్రపరుచుకున్న తరువాత వారు ఒక కోడెను, దాని నైవేద్యమును అనగా తైలముతో కలిపిన గోధుమ పిండిని తేవాలి. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావాలి. వారు 4 పనులు చెయ్యాలి. 1, పాప పరిహార జలం వారి మీద ప్రోక్షించాలి. ఇది ఇత్తడి గంగాళం వద్ద జరుగుతుంది. 2, వారు శరీరమంతా గొరిగించుకోవాలి. 3, తమ బట్టలు ఉతుక్కొని శుచిగా తయారవ్వాలి. 4,
వారు పాప పరిహార బలి అర్పించాలి. లేవి గోత్రాన్ని గురించి ఒక మాట చెప్పాలి. లేవి యాకోబు కుమారులలో ఒకడు. లేవీని ఆశీర్వదిస్తూ యాకోబు అన్నాడు, ఆదికాండం 49వ అధ్యాయం 5 నుండి 7వ వచనం వరకు. షిమ్యోను, లేవి అనేవారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారికి కోపం వచ్చి మనుషులను చంపారు. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరాలను తెగ్గొట్టారు. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. అవి శపించబడతాయి. యాకోబులో వారిని విభజిస్తాను, ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను. అందుకే లేవి గోత్రికులకు శుద్ధి అవసరం అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, వినండి. మీరు ఎలా నడుస్తున్నారు అని కాదు, ఎక్కడ నడుస్తున్నారు అనేది అసలైన ప్రశ్న. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. వెలుగు, ఇత్తడి గంగాళం. నీవు వెలుగులో నడిస్తే అప్పుడు నీలో ఉన్న లోపాలు నీకు తేటగా కనపడతాయి. వెంటనే ఇత్తడి గంగాళం వద్దకు వెళ్ళి కడుక్కుంటావు. అనగా నీ పాపములను ఒప్పుకుంటావు. శుద్ధికి 4 మెట్లున్నాయి, గమనించండి. 1, పాప పరిహార పవిత్ర జల ప్రోక్షణ. మీకు జ్ఞాపకముందా? యేసు ప్రభువు శిష్యుల పాదాలు కడగడానికి వచ్చినప్పుడు పేతురు అభ్యంతరం చెప్పాడు. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 8వ వచనం, ప్రభు అన్నాడు, నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు లేదు. అనగా నాతో నీకు సహవాసం ఉండదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము ఆయన వెలుగులో నడవాలి. అప్పుడు మనకు సహవాసం ఉంటుంది. వెలుగులో నడిస్తే నా పాపాలు నాకు కనిపిస్తాయి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకోగలం. అప్పుడు ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధి చేస్తాడు. నీవు దైవసేవ చెయ్యాలంటే తప్పనిసరిగా నీ పాపాలను ఒప్పుకోవాలి. ఇత్తడి బలిపీఠం వద్ద పాపికి రక్షణ, అయితే రక్షించబడిన వ్యక్తికి ఇత్తడి గంగాళం శుద్ధి. దేవుని బిడ్డ శుద్ధి కోసం గంగాళం దగ్గరికి రాక తప్పదు. 2, అతడు శరీరమంతా గొరిగించుకోవాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చెప్పే మాట ఇదే. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుతూ హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నది. దేవుని వాక్యము నీ హృదయాన్ని తవ్విపోస్తుంది, లోపల ఉన్నదంతా బహిర్గతం చేస్తుంది. దేవుని వాక్య ఖడ్గం, కత్తి నిన్ను కోస్తుంది, నీకు శస్త్రచికిత్స చేస్తుంది. 3, వారు తమ బట్టలు ఉతుక్కోవాలి. బట్టలు అలవాట్లకు సంకేతాలు. బట్టలు ఉతుక్కోవడం అంటే కొన్ని అలవాట్లు దేవుని బిడ్డలు మానుకోవాలి. ఆ అలవాట్లను మానుకోకపోతే అవి నీ సాక్ష్యాన్ని పాడు చేసి విడుస్తాయి. 4, పాప పరిహార బలి అర్పించాలి. కోడెను నైవేద్యంతో పాటు అర్పించాలి. ఈ బలులన్నీ యేసు ప్రభువునే చూపుతాయి. దహన బలి యేసు ఎవరో చూపుతుంది. నైవేద్య బలి యేసు పాపరహితుడు అని చూపుతుంది. సమాధాన బలి యేసు శిలువ రక్తాన్ని చూపెడుతుంది. పాప పరిహార బలి యేసు మన కోసం ఏమి చేశాడో చూపుతుంది. యేసు వ్యక్తిత్వం, ఆయన చేసిన రక్షణ కార్యం, విమోచనాత్మకమైన కార్యం, ఇవన్నీ ఈ బలుల్లో మనకు తేటగా గోచరిస్తాయి. యేసు మన కోసమే ఇదంతా చేశాడు. మనల్ని సేవార్థమై ఆయన రక్షించుకున్నాడు. సంఖ్యాకాండం
8వ అధ్యాయం 9 నుండి 11 వచనం వరకు. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తెచ్చి ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగు చేయాలి. లేవీయులను యెహోవా సన్నిధికి తెచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచాలి. లేవీయులు యెహోవా సేవ చేసేవారవటానికి అహరోనును ఇశ్రాయేలీయులను ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిలో ప్రతిష్ఠించాలి. సోదరీ సోదరులారా, మీరు దేవుని కోసం ఏమైనా చెయ్యాలనుకుంటున్నారా? దేవుని వాక్యపు వెలుగులో నడవకుండా మీరేమి చేసినా అది దేవుని గుర్తింపు పొందదు. ఆయన వద్దకు వచ్చి శుద్ధి పొందాలి. దేవుని వాక్య దీపకాంతిలో నిన్ను నీవు తేటగా చూసుకోగలగాలి. పాపం ఒప్పుకోవాలి. ప్రభువు నిన్ను క్షమిస్తాడు. వాక్య ఖడ్గం నీ శరీరాశలను ఖండిస్తుంది. నీలో ఏవైనా చెడు అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి. నీ శుద్ధి యేసును బట్టి, ఆయన శిలువ రక్తాన్ని బట్టి జరగాలి. ఈ శుద్ధి కార్యక్రమం ముగిసింది అంటే ఇప్పుడు లేవీయులు సేవకు సిద్ధంగా ఉన్నట్లే. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 14, 19 వచనాలు వినండి. నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచాలి. లేవీయులు నావారై ఉంటారు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయడానికి లోపలికి వెళ్ళవచ్చు. ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవ చేయటానికి, వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకు అతని కుమారులకు ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమును సమీపించేటప్పుడు ఏ తెగులైనా ఇశ్రాయేలీయులకు సంభవించదు. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు తన ప్రార్థనలో అన్నాడు, వారు నీవారు, వారిని నీవు నాకు అనుగ్రహించావు, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. మనల్ని విమోచించడానికి ప్రభువు రక్తమూల్యం చెల్లించాడు. తండ్రి మనలను తన కుమారునికి కానుకగా ఇచ్చాడు. మనం ఇప్పుడు యేసు ప్రభువుకు చెంది ఉన్నాము. మన సేవకు ప్రేరణ ప్రేమ. ప్రేమే మనల్ని బలవంతం చేస్తున్నది. మనమిప్పుడు క్రీస్తుతో సంయుక్తమై ఉన్నాము. యేసును సంతోషపెట్టడానికే మనము సమస్తము చేస్తాము. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 24 నుండి 26 వచనం వరకు. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల ప్రతివాడు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పనిచేయడానికి రావాలి. అయితే 50 ఏండ్ల వయస్సు వచ్చిన పిమ్మట వారు ఆ పని మాని ఊరుకోవాలి. వారు కాపాడవలసిన వాటిని కాపాడటానికి ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవచ్చు గాని పని చేయకూడదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయం నీవు వారికి అలాగే నియమించాలి. యాజక సేవకు వయస్సు పరిమితి 30 నుండి 50 ఏండ్ల వరకు. అయితే గుడారపు సేవలో 25 నుండి 50 ఏండ్ల వరకు. సైన్యంలో చేరే వారి వయోపరిమితి 20 ఏండ్లకు పైబడిన వారందరూ. 20 ఏండ్ల వయస్సు వచ్చింది అంటే అది సేవకు యుక్త వయస్సు. అయితే ఇప్పుడు యేసు ప్రభువును మనం ఎప్పుడు నమ్ముకోవాలి? నమ్ముకోవడానికి యుక్త వయస్సు ఎంత అంటే ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. కొందరు 10-11 ఏండ్ల వయస్సులోనే ప్రభువును స్వకీయ రక్షకుడుగా అంగీకరించిన వారున్నారు. అయితే ప్రియ సోదరుడా, సోదరి, నీవు రక్షించబడినావా? ఆమె. ప్రియులారా, ఇంతవరకు మనము సంఖ్యాకాండము 7, 8 అధ్యాయాలను ధ్యానించడం జరిగింది. ఆరాధన అంటే మన సాంపాద్యంలో నుండి దేవుని కొరకు కొంత కానుక వేయడం, వెళ్ళిపోవడం కాదు. క్రీస్తు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సహవాసంలో జీవించడం అని నేర్చుకున్నాం. ఇశ్రాయేలు అధిపతులు అర్పించిన కానుకలు వారి పేర్ల చొప్పున లెక్కించబడ్డాయి. కానీ మనము దేవునికి చెల్లించే కానుకలు ఒక చేతితో ఇవ్వబడే కానుక మరో చేతికి తెలియకూడదు అని
ప్రభువు ఆదేశించాడు. అయినప్పటికీ మనము రహస్యంగా ఇచ్చే కానుకలు ఒకరోజు ప్రభువు వెల్లడి చేసి మనకు తగిన బహుమానం అందిస్తాడు. కానుకల విషయంలో ఎంత ఇచ్చామనేది ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే బీద విధవరాలు ఇచ్చిన కానుక మొత్తాన్ని కాక ఆమె ఏమి దాచుకోకుండా తనకున్న సమస్తం ఇచ్చింది అని యేసు గుర్తించాడు. 7వ అధ్యాయము మనము విరివిగా ధారాళంగా మనస్ఫూర్తిగా కానుకలు ఇవ్వాలని మనకు ప్రేరణ కలిగిస్తుంది. ఇక 8వ అధ్యాయంలో దీపవృక్షము, దాని అమరిక, కాంతి గురించి నేర్చుకున్నాం. దీపకాంతి యేసు యొక్క గుణాతిశయాలను ప్రచురం చేస్తుంది. లోకానికి వెలుగై ఉన్న క్రీస్తు సన్నిధి కాంతిలోనే మన సమస్య కార్యములు జరిగించాలి. లేవీలు ఎలా ఇశ్రాయేలు నుండి ప్రత్యేకించబడి దేవుని పరిచర్య జరిగిస్తున్నారో, క్రైస్తవులమైన మనము కూడా ఈ లోకం నుండి ప్రత్యేకించబడిన వారమై ఆయన పరిచర్యలో కొనసాగుతూ పరిశుద్ధంగా జీవించాలని మనము నేర్చుకున్నాం. ఈ సత్యాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండులాగన ప్రభువు మీకు సహాయము చేయునుగాక. దైవాశీస్సులు.